టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనను తొలగించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వం గురించి కానీ, అలానే మహిళల పట్ల ఆయన ప్రవర్తించేటువంటి విధానం కానీ, ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆయనని చైర్మన్ గా నియమించినారా అన్న సందేహం ఈరోజు అందరిలో కూడా కనపడుతా ఉంది. ప్రధానంగా ఆయన టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు తిరుమలలో జరుగుతా ఉండడాన్ని కూడా మనం ఈరోజు గమనిస్తూ వస్తున్నాం. ప్రధానంగా తిరుమల ఎంత పవిత్రమైనదో, తిరుమల లడ్డు ఎంత విశిష్టత కలిగిందో అందరికీ కూడా తెలుసు. అలాంటి తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగకున్నా కూడా దాంట్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ఈ రోజుకి కూడా ప్రచారం చేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారిలో మార్పు రాకపోవడం, పైగా బిఆర్ నాయుడు గారినే టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం కూడా చంద్రబాబు నాయుడు గారికి దేవస్థానాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్నది కూడా అర్థమవుతా ఉంది. అలానే వైకుంఠ ద్వార దర్శనం ఎంతో పవిత్రమైనది. మరి కొన్ని దశాబ్దాలుగా వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే బిఆర్ నాయుడు గారి చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తొక్కిసలాట జరగడం, అనేక మంది ప్రాణాలు విడవడం కూడా మనం గమనించినాం. అలాంటి సమయంలో కూడా బిఆర్ నాయుడు గారిలో ఎక్కడా కూడా ప్రాయశ్చిత్తం అనేది కనపడకుండా క్షమాపణలు చెప్తే ప్రాణాలు వస్తాయా తిరిగి అని చెప్పి హేళనగా మాట్లాడినటువంటి తీరును మనం చూసినాం. అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించాలా అన్న ఆలోచన ఆయనకు రాకపోవడం, చంద్రబాబు నాయుడు గారికి దేవస్థానాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, దేవస్థానాలను ఎంత అవమానిస్తా ఉన్నారో అన్నది మనం గమనిస్తా వస్తాను. టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వం గురించి కానీ, అలానే మహిళల పట్ల ఆయన